హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న విషయం టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది. ఈ విషయంగా సిబిఐ వారితో సిట్టు వేయడం జరిగింది. సిబిఐ సిట్టు ఆల్రెడీ మొదటి ఛార్జ్ షీట్ని కోర్టులో సబ్మిట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ సిబిఐ సిట్ విచారణ అనేది ఎంతవరకు పారదర్శకంగా జరిగింది, దీంట్లో లోతుగా విచారణ చేసి అసలైన దోషుల్ని ఈ సిట్ ఏమైనా సరే పట్టుకోవడం జరిగిందా లేదా అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వస్తే, ఈ నెయ్యిలో పూర్తిగా వైఎస్ఆర్సీపీకి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా వాదనలు చేస్తూ ఉంది. చాలా వరకు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేస్తుంది. కాకపోతే ఛార్జ్ షీట్లోనే దాదాపు 36 మంది వ్యక్తుల మీద ఈ కేసు నమోదవడం జరిగింది. ఈ ఛార్జ్ షీటు దాదాపు 220 పేజీల వరకు ఉంది. ఇంత పెద్ద ఛార్జ్ షీట్ వేశారు, ఇంతమంది వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు, చాలా వరకు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఖచ్చితంగా రూఢి అయిపోయిన విషయం. కాకపోతే దాంట్లో జంతు కొవ్వు కలిసిందా లేదా అనే దాని మీద ప్రస్తుతం అనేది నిర్ణయం వెలువడలేదు. ఇక్కడ సిబిఐ వారు ఆ నెయ్యిని ఐసిఏఆర్ అనే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. ఆ ఐసిఏఆర్ యూనివర్సిటీ అనేది ఈ నెయ్యిని పరీక్షించి వాళ్ళు చెప్పినది ఏమిటంటే, దీంట్లో 10%కి తక్కువగా ఏమైనా సరే జంతు కొవ్వు కలిసి ఉంటే దాన్ని పరీక్షించేంత సదుపాయాలు వారి ల్యాబొరేటరీస్లో లేవని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, వాళ్ళు చేసిన పరీక్షల ప్రకారం 10% కన్నా తక్కువ ఉంటే జంతువు కొవ్వు వాళ్ళు గుర్తించలేరు. అంటే ఇక్కడ జంతు కొవ్వు కలవలేదని వాళ్ళు రూఢీగా చెప్పడం లేదు. ఇంతకు ముందు ఇదే నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లో ఉంది. దీనికి శాంపిల్స్ని పరీక్షల నిమిత్తం పంపిస్తే దాంట్లో కొవ్వు కలిసే అవకాశం ఉందని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీదే శ్రీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నెయ్యి కల్తీ జరిగి దాంట్లో జంతు కొవ్వును ఉపయోగించారని చెప్పడం జరిగింది. ఇక్కడ సిబిఐ వారి ఛార్జ్ షీట్లో జంతు కొవ్వు కలిసి లేదు అనే విషయాన్ని వాళ్ళు రూఢీగా తెలియజేయలేదు. అదేవిధంగా జంతు కొవ్వు కలిసిందనే విషయాన్ని కూడా వాళ్ళు రూఢీగా చెప్పలేదు. కాకపోతే నెయ్యి కల్తీలో చాలా భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయి. దాదాపు 250 కోట్ల పైన అవినీతి జరిగింది అనే విషయం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. దీని మీద అప్పటి ఈఓగా ఉన్నటువంటి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు, అదేవిధంగా ఈ ధర్మారెడ్డి గారు, ఇంకొక అధికారిని, ముగ్గురి మీద చర్యలు తీసుకోమని సిఫార్సు చేయడం కూడా జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఈఓ పదవి నుంచి తప్పించి ఆయనకి ఏ విధమైన పోస్ట్ ఇవ్వకుండా జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ అధికారుల మీద చర్యలు తీసుకున్నారంటే ఇక్కడ కల్తీ నెయ్యిలో చాలా భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది మనకు తెలుస్తున్న విషయం. కాకపోతే ఇక్కడ వచ్చిన అనుమానాలు ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఎవరెవరి మీద కేసులు పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు అనేది చూసుకుంటే చాలా వరకు ఈ నెయ్యి సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, అలాగే బోలేబాబా డైరీ, ఈ డైరీ నిర్వాహకుల్ని, అదేవిధంగా ఈ కల్తీ నెయ్యి చేయడానికి ఉపయోగించిన కెమికల్స్ సప్లై చేసిన వాళ్ళని, కొంతమంది టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్న అధికారుల్ని, అదేవిధంగా అప్పట్లో ఈ నెయ్యి పరీక్షల నిమిత్తం ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలోనే
చాలా వరకు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ప్రొఫెసర్స్గా ఉన్నవారు, ఈ డైరీ టెక్నాలజీలోనే ఎక్కువగా అనుభవం ఉన్నటువంటి వారు, కొంతమంది డైరెక్టర్ని ఈ కమిటీలో వేయడం జరిగింది. ఈ కమిటీలో ఉన్న వ్యక్తులందరి మీద కూడా ఈ కేసు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ కేవలం పాత్రదారుల మీదే ఈ సిబిఐ అనేది ఛార్జ్షీట్ వేయడం జరిగింది, వాళ్ళ మీదే కేసులు నమోదు చేయడం జరిగింది. కాకపోతే ఇంత 250 కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు ఈ టీటీడీలో ఉన్న ప్రధానమైన నాయకులు అంటే టీటీడీ చైర్మన్కి తెలియకుండా ఏ విషయం జరిగే అవకాశం తక్కువ. కానీ ఇక్కడ టీటీడీ చైర్మన్ మీద ఏ విధమైన కేసు వాళ్ళు పెట్టడం జరగలేదు. ఆ దిశగా వాళ్ళు చర్యలు కూడా తీసుకోలేదు. ఇక్కడ ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోలేదు అనడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే 2022 సంవత్సరం సమయంలోనే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, అప్పటి ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారికి ఒక విన్నపం కాదు, ఒక తాకీదు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే మైసూరులో ఉన్న ల్యాబొరేటరీకి మనకు వస్తున్న నెయ్యిని పరీక్షల నిమిత్తం పంపించండి అని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఈ నెయ్యిని మైసూరు ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి నుంచి రిపోర్ట్లు అనేవి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి వచ్చాయి. కాకపోతే ఆ రిపోర్ట్లను వారు జిఎం గారి మెయిల్కి ఐడికి పంపించడం జరిగింది. ఈ జిఎం గారు ఆ విషయాన్ని శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పలేదని చెప్పి వాళ్ళ విచారణ సందర్భంగా సిబిఐకి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నెయ్యి కల్తీ జరిగిందని రిపోర్ట్లు వచ్చాయి, కానీ ఆ రిపోర్ట్ని వైవి సుబ్బారెడ్డి గారికి ఆయన చెప్పలేదు. దీనితో వైవి సుబ్బారెడ్డి గారికి ఈ నెయ్యి కల్తీ గురించి ఏ విధమైన సమాచారం లేదు కాబట్టి ఆయన మీద ఏ విధమైన చర్యలు తీసుకోకుండా, ఆయన మీద కేసు నమోదు చేయకుండా సిబిఐ గారు వదిలివేయడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ జనరల్గా ఒక అనుమానం అయితే వస్తుంది. అదేమిటంటే ఈరోజు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు టెస్ట్ చేయడం కోసమని నెయ్యిని మైసూరు ల్యాబొరేటరీకి పంపించమని అప్పటి జిఎంని ఆదేశించడం జరిగింది. కానీ ఆయన తిరిగి సమాధానం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు మీరు నెయ్యి టెస్టింగ్కి పంపించారా లేదా, దాని నుంచి ఏ విధమైన రిపోర్ట్లు వచ్చాయి అని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. లేదంటే ఈ జిఎం గారు మీరు చెప్పినట్టు నెయ్యిని ల్యాబొరేటరీకి పంపించాను, ఆ రిపోర్ట్లు వచ్చాయి, ఇదిగో ఆ రిపోర్ట్లని వైవి సుబ్బారెడ్డి గారికి ఆ రిపోర్ట్లు అందజేసే అవకాశం కూడా ఉంది. కానీ ఈ రెండూ జరగలేదు. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన్ని రిపోర్ట్ల గురించి అడగలేదు, ఈయన రిపోర్ట్లు ఆయనకి ఇవ్వలేదు అని విచారణలో వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది మనకి ఏమైనా భవిష్యత్తులో ఫర్దర్ ఎంక్వైరీ జరిగినా లేదంటే ఈ కేసు ట్రయల్కి వచ్చేటప్పుడు ఏమైనా తెలిసే అవకాశం ఉంది. కాకపోతే మనకి ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సిబిఐ ఛార్జ్షీట్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం అంత సంతృప్తికరంగా లేదని మనకి సమాచారం వస్తుంది. కాబట్టి దీని మీద వేరేగా ఒక కమిషన్ వెయ్యాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నదని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భవిష్యత్తులో ఈ నెయ్యి విషయంలో దాదాపు 250 కోట్ల వరకు అవినీతి జరిగింది. దీనికి అసలు పాత్రదారులు ఎవరు అనే విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మనకి ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.